తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న నాటకోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి 2 నాటకాలు, సాంఘిక నాటకం, నాటికను ప్రదర్శించారు. బిల్వమంగళుడు, చింతామణి మధ్య సన్నివేశాలను కళాకారులు కస్తూరి తిలకంలో ప్రదర్శించారు. ఈ నాటకాన్ని శారదా ప్రసన్న రచించగా సుబ్బరాజు దర్శకత్వం వహించారు. మదిర చందాల కేశవరాజు, కళాపరిషత్ కళాకారులు అద్భుత ప్రదర్శననిచ్చారు. మిర్యాలగూడ సాంస్కృతిక సామాజిక కళాకారులు ప్రదర్శించిన బ్రహ్మరథం నాటకాన్ని శివసుబ్రహ్మణ్యం రచించగా రామచంద్రరావు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన సాంఘిక నాటకం యాగంను శ్రీశైలం మూర్తి రచించగా రాధాకృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. విజయవాడ హర్ష క్రియేషన్స్ కళాకారులు భ్రమణం సాంఘిక నాటకం ప్రదర్శించారు. పి వెంకటేశ్వరరావు నాటకీకరణ చేయగా కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించారు. సోమవారం కళల కానాజీ అధ్యక్షుడు సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, చెరుకుమల్లి సింగారావు, దేవరపల్లి భవానీ, హకీం జానీ, అయినాల మల్లేశ్వరరావు, కనపర్తి మధుకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అసలు ఈ ఏడాది సోషల్ మీడియాలో మనమే బెస్ట్ కపుల్ అని పేపర్స్ లో రాసేస్తారు, ఛానల్స్ లో చూపించారు. నెట్ అంటే వైరల్ అయిపోయిందంటే నమ్ము. అసలు మనకు కనబడితే చాలు జనం ఎగబడుతున్నారు. నచ్చనుకో కావచ్చు, కానీ మన ఇద్దరు బెస్ట్ కపుల్ అని సరిపోతుంది కదా. ఈ పబ్లిసిటీలో ప్రమోషన్లు, బిరుదులు, అవార్డులు ఇవన్నీ అవసరమా? అయినా మ్యారిటల్ లైఫ్ అనేది మన పర్సనల్ మ్యాటర్ కావచ్చు మూర్తి, కానీ పెళ్ళి అనేది ఒక సోషల్ ఈవెంట్. పిల్లలు పుట్టాక బారసాల సోషల్ ఈవెంట్, చివరికి షష్ఠి పూర్తి కూడా ఒక సోషల్ ఈవెంట్. అవునా కదా? పైగా ఈ అవార్డు ఇస్తుంది ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వాడికి ఇదే పని, శాలువాలు కప్పడం, సన్మానాలు చేయడం. నేనేవి ఎక్కువ అడగటం లేదు. మన మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తేనే ఇవ్వమంటున్నా. 3 ఏళ్ళు గడిచాయి, అవతల జనం నిలదీస్తున్నారు. నిజమే ప్రాణమిత్ర, నువ్వు చెప్పేది కరెక్టే. చూడు, మనం ఎలక్షన్లలో గెలవడానికి ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదేదో చేస్తామని వాగ్దానాలు చేస్తాం. దేశంలో అన్ని పార్టీలు అలాగే చెప్పి అధికారంలోకి వస్తున్నాయి. మనకు కూడా అదే ఫాలో అయ్యాం. అవును, కానీ బడ్జెట్ సరిపోవాలి కదా.